రేయ్ తనొస్తుంది. రాహుల్ ఏంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించి వచ్చాను. చూడ్డానికి మంచి సమయమేలే. ఇన్స్ట్రక్టర్ చూస్తుంటే ఇక నా పని అంతే. ఏంటలా భయపడుతున్నావు? లవర్స్ అంటే కొంచెం ధైర్యం ఉండాలి. అవును. రే విష్ణు, మన వాళ్ళం పద. వీళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? పానకంలో పుడకలాగా పద. సరే, వస్తాను. వెళ్ళండి. బాయ్, తర్వాత కలుద్దాం. రాహుల్ ఏదైనా త్వరగా చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. నాన్నకు తెలిసిన కంపెనీ. ఉద్యోగం ఫిక్స్ అయిపోయింది, కానీ ఇది ఫార్మాలిటీ కోసం మాత్రమే. ఏది ఏమైనా పని దొరుకుతుందంటేనే నా మనసుకు సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు సమస్య అదే. మీ నాన్న ఒప్పుకోలేదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఉద్యోగం వచ్చిందంటే మనకు డబ్బు వస్తుంది కదా. వేరే దారి లేదంటే దాన్నే నమ్ముకోవాలి. హలో, చాలా సార్లు నిన్ను హెచ్చరించాను వాణ్ణి చూడొద్దని, కానీ నువ్వు చంపి మారేస్తాను. నీ వల్ల మన ఫ్యామిలీకే చెడ్డ పేరు. మర్యాద లోపలికెళ్ళు. ఆగమ్మా. రేయ్, తను పెద్దదైంది. చేసుకోవడం తప్పు. మెల్లగా దానికి నచ్చ చెప్పాలి, లేకపోతే ఇలాగే ఎదురు చెప్తుంది. నోర్మై. ఇక మీదట తను ఇక్కడ ఉండకూడదు. కొద్ది రోజులు ఊర్లో ఉన్న తమ్ముడి దగ్గరికి పంపిద్దాం. నువ్వేమంటావు చెప్పు. నువ్వు చెప్పేది నిజమే. దానికి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుంది. ఎస్. నన్ను క్షమించండి రాయ్. వేరే టెన్షన్లో ఆ మ్యాటర్నే నేను మర్చిపోయాను. ఓకే, రేపు ఉదయం నేను ఊరికెళ్ళేటప్పుడు బ్యాంకుకు వచ్చి క్లియర్ చేస్తాను. ఓకే. హలో రాహుల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంతసేపు నుంచి ట్రై చేస్తాను తెలుసా? నేను చాలా టెన్షన్లో ఉన్నాను. డాడీ నన్ను వేరే ఊరికి తీసుకువెళ్తానని చెప్తున్నారు. రేపు వెళ్లే దారిలో లిమో బ్యాంక్కి వెళ్ళాలని చెప్పారు. అదే బ్యాంకే. నువ్వు ఎలాగైనా సరే అక్కడికి రా. మిగతా ఎక్కడ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రా. అప్పుడు ఆయన కూడా ఉన్నారా? అవునవును. హౌసింగ్ లోనికి హోప్ ఉంటుందనుకుంటాను. ప్రశాంతంగా పని కూడా చేసుకునివ్వడు. గుడ్ ఎక్స్క్యూజ్ మీ, మార్నింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఇక్కడ ఉన్న ఏటీఎంలో విసా కార్డుతో పాటు అన్ని కార్డులు పనిచేస్తాయి కదా? అన్ని కార్డ్ యాక్సెప్ట్ చేస్తుంది సార్, ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ యాడ్ అవుతుంది కదా? యాజ్ యూజువల్. ఎంత పెద్ద మిషన్ అయినా ఎక్కువ కార్డ్స్ వేస్తే జామ్ అయిపోతుంది కదా? ఓ షూర్. 9.75 ఇంట్రెస్ట్. అది 6 monthsకి. ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. పోస్టింగ్ అప్డేట్ అవుతుంది, అందువల్లే. అంతా వచ్చేసిన తర్వాత పెద్ద ట్రీటే ఇస్తాం. ఓకే ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. టూసీ సార్, వెంటనే కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే. 1 second. సార్, ఏంటి మోహన్? ఒక 2C విడ్రావెల్ ఉంది. ఎవరు చెక్కు? మిస్టర్ నందగోపాల్. అచ్చచ్చో, ఫ్లాట్ లాక్ చేయడం మర్చిపోయానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వచ్చేస్తుంది.
బంగారం బంగారం హలో ఏమండి మన పాప కనిపించడం లేదండి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు పాప మన పాప హలో హలో మిస్టర్ నందన్, మీ కూతురు ఇప్పుడు మా కస్టడీలో ఉంది. అసలు మీకేం కావాలి? నా కూతురు ఎక్కడా? షీ సేఫ్. తను జాగ్రత్తగానే ఉంటుంది. మా డిమాండ్ని మీరు అంగీకరిస్తే డిమాండా? 2 CR 2 కోట్ల రూపాయలే మా డిమాండ్. వాట్ ఆర్ యు సేయింగ్? మీరు ఎవరు? అనవసరమైన ప్రశ్నలు అడగకు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకి లాక్ చేసిన వెంకటేశ్వర మిల్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొస్తే నీ కూతుర్ని నీకు ఇస్తాను. డబ్బు ఇవ్వకుండా అతి తెలివిగా ప్రవర్తిస్తే నీ కూతురు నీకు దక్కదు. నో నో. సో ద డీల్ ఇస్ ఫిక్స్డ్. రేపు మధ్యాహ్నం 1 గంటకి, ఓకే? Counter number 3. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఈ షేర్ మార్కెట్లు ఎలా సాగుతున్నాయి? అదంతా బానే సాగుతోంది సార్. ఈవినింగ్ సమయంలో నేను 100 రూపాయలు వేస్తాను. మ్మ్. ఈయన కూడా ఓ 100 రూపాయలు వేస్తారు. మ్మ్. 9 గంటలకు వెళ్ళి అది మేమిద్దరం షేర్ చేసుకుంటాం. అయితే నేను కూడా ఒక 100 రూపాయలు షేర్ వేస్తాను. అయితే ఓ పని చేద్దాం, మ్మ్. మన ప్రోడక్ట్ ని ప్రీమియం చేద్దాం. ఓ అలాగే అలాగే అలాగే. సరే గాని మీరు ఏ విషయం మీద వచ్చారు? ఈ బ్యాంకింగ్ అవర్స్ 10 to 4 కదా, ఈ మధ్యలో నాకు చాలా పనులున్నాయి. అందుకే నువ్వు నీ పనులు చూడు. ఎనీ హెల్ప్? వద్దు, ఏమొద్దు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ షేర్ల గురించి ఆలోచిస్తున్నారు. అంటే డబ్బులు చాలా ఉండుంటాయి. హలో సార్, నా విషయం ఏమైంది? ఒక చిన్న సమస్య, ఇప్పుడే సరైపోతుంది. ఈరోజు ఉదయం నుంచి జనరేటర్ పనిచేయడం లేదు, అదే సమస్య. హాయ్ స్వీటీ, హాయ్. ఎలా ఉన్నారు? అవునవును, బ్యాంక్లో ఇప్పుడు ప్రాసెసింగ్స్ ఉంటాయి కదా. లిమో బ్యాంక్ ఆడిటర్స్ అందరూ వచ్చేలోపు అకౌంట్స్ అంతా క్లియర్గా ఉండాలి. మే కమ్ ఇన్ హే సార్? అజయ్, రా కూర్చో. మార్నింగ్ టీ ఆర్ కాఫీ? మార్నింగ్. నో థ్యాంక్ యూ. ఓకే. ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. ఇంకొన్ని ఫార్మాలిటీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు నీ సంతకం కూడా అవసరం ఉంది. ఓకే. వాట్ టైమ్ ఇస్ ద ఫ్లైట్? 1:30. 1:30. ఓకే. స్టెఫీ, నేను చెప్పిన ట్రావెల్ డాక్యుమెంట్స్ రెడీ చేయాలి. అవును, అదే. యా. 1 మిస్టర్ అజయ్ వాసుదేవన్. ఎస్, ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ. అకౌంట్ సెక్షన్కి వెళ్ళి చూడండి. ఓకే. అజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. నేను మేనేజర్ క్యాబిన్లో ఉన్నాను, అందుకే కట్ చేశాను. ఓ డోంట్ బీ సిల్లీ. నేను ఆస్ట్రేలియాకి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వచ్చేస్తావు కదా. ఈ అజయ్ మాటిస్తున్నాడు. మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ స్టెఫీ. హాయ్. సైన్ చేయండి. మళ్ళీ ఇండియాకి తిరిగి ఎప్పుడొస్తారు? నువ్వు తలుచుకుంటే వెంటనే ఇక్కడికి వచ్చేస్తానుగా. అజయ్, ఒక 5 నిమిషాలు, అన్నీ రెడీ అవుతాయి. ఓకే. హే సూసన్, అజయ్నే మాట్లాడుతున్నా.